ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన మరో 5 ఏళ్ల పాటు పొడిగించినట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. సాయుధ దళాల కుటుంబాలకు ప్రజలు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారిందని, రేపు వాయుగుండంగా బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక వార్తల వివరాలు: రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా 1072 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు పలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొంటూ, స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ మీద, ఎంఎస్ఎంఈ సెక్టర్ మీద గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో 386 ఎంఓయూస్ మనం చేసుకోవడము, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు వచ్చేట్టుగా ప్రణాళికల్లో భాగం కావడం, తద్వారా 6 లక్షల చిల్లర జాబ్స్ క్రియేట్ చేయాలి అని తాపత్రయంతో అడుగులు పడడం. దాదాపుగా 33 యూనిట్లు ఇప్పటికే ప్రొడక్షన్ లేకి కూడా రావడం జరిగింది. మరో 94 ప్రాజెక్టులు వేగంగా పనులు కూడా జరుగుతా ఉన్నాయి. మిగిలినటివన్నీ కూడా పనుల ప్రారంభ దశలోకి హ్యాండ్ హోల్డింగ్ ద్వారా అడుగులు వేగంగా వేయించగలుగుతా ఉన్నాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన జనవరి 1, 2024 నుంచి మరో 5 ఏళ్ల పాటు పొడిగించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా దేశంలోని 81 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించే పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. సుమారు 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్లను అందించనున్నట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంపై అవగాహన అవసరమని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. ఈ రోజు విశాఖలోని ఆనందపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై రూపొందించిన క్యాలెండర్ను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. మన సంకల్పం వికసిత్ భారత్ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. తదుపరి ఈఐసీ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగాన్ని తిలకించిన కలెక్టర్ ప్రచార వాహనానికి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకునేందుకు దోహదపడుతుందని పేర్కొంటూ, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఈ వికసిత్ సంకల్ప భారత్ యాత్ర ఏదైతే ఉందో, సుమారుగా 40 రోజుల పాటు సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన ఈసీ వ్యాన్, ఆ వ్యాను సహకారంతో రోజుకి 2 గ్రామ పంచాయతీల్లో సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకి తాలూకా సమాచారం ఉందో ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలి. లబ్ధిదారులు ఎవరన్నా మిస్ అయి ఉంటే కొత్తగా ఎన్రోల్మెంట్ ఈ కార్యక్రమంలో చేపట్టడానికి మనకి అవకాశం ఉంది. దేశ రక్షణకు సేవలు అందించిన సాయుధ దళాల కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ రోజు కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో 20,000 రూపాయల విలువగల సాయుధ దళాల పతాక స్టిక్కర్స్, కార్ ఫ్లాగ్స్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఏటా డిసెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను పతాక దినోత్సవానికి విరివిగా విరాళాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారిందని, రేపు వాయుగుండంగా బలపడే అవకాశముందని, వచ్చే నెల 2వ తేదీ కల్లా తుపానుగా మారనుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
గత 17 రోజులుగా ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగం లోపల చిక్కుకుపోయిన మొత్తం 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చేసిన సహాయక చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. సురక్షితంగా బయటపడిన కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ మిషన్ను విజయవంతం చేయడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులు, ఉద్యోగులు 400 గంటలకు పైగా యుద్ధ ప్రాతిపదికన పనిచేశారు. మొత్తం ఆపరేషన్ సమయంలో ప్రత్యేక పైప్లైన్ల సహాయంతో చిక్కుకున్న కార్మికులకు ఆహారం, నీరు, మందులు, ఆక్సిజన్తో సహా అవసరమైన వస్తువులను అందించారు. రాష్ట్రంలో మంజూరు చేసిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రాధాన్య భవనాల నిర్మాణాలను రానున్న 3 మాసాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్పై ఈరోజు సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రాధాన్య భవనాల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటింగ్ను ప్రభావితం చేసే అంశాలను గుర్తించాలని విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి అధికారులకు సూచించారు. జిల్లాలోని కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణ కోసం శిక్షణ ప్రక్రియ చేపడుతున్నట్టు తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఎన్నికలకు తక్కువ సమయం ఉంటుందని, ఈ నేపథ్యంలో సంసిద్ధతా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు 2వ టన్నెల్ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్ద దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారు. తదుపరి కడప చేరుకుని పెద్ద దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన పేదవారి అభ్యున్నతికి దోహదపడుతుందని శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. కులగణన 2023 ఆవశ్యకతపై తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల ప్రాంతీయ సదస్సును తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించగా ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశంలో 1872లో తొలిసారిగా జనగణన ప్రారంభమైందని, ఆ తరువాత 1931లో కుల గణనతో కూడిన జనగణన జరిగిందని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 3వ తేదీన పార్వేటి మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం, డిసెంబర్ 8న సర్వ ఏకాదశి, 12న అధ్యయనోత్సవాలు ప్రారంభంతో పాటు డిసెంబర్ 17న ధనుర్మాసం ప్రారంభం కానున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న సాత్తుమొర, 23న వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని, 24న వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారి చక్రస్నానంతో పాటు డిసెంబర్ 28న శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పారిశ్రామికంగా పురోగమిస్తున్న అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి 2 కార్యక్రమాలకు భూమి పూజ చేయడంతో మరొక అడుగు పడిందని జిల్లా కలెక్టర్ రవి పట్టణశెట్టి తెలిపారు. ఈ రోజు అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్చువల్ భూమి పూజ కార్యక్రమంలో ఆయన ఎంపీ డాక్టర్ బివి సత్యవతితో కలిసి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన మరో 5 ఏళ్ల పాటు పొడిగించినట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారిందని, రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.